ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అధికారం కోసం ఒక్కటైన టీడీపీ జనసేన పార్టీలను నమ్మొద్దని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రజలకు సూచించారు. కాకినాడ కార్పొరేషన్లోని 25వ డివిజన్లో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ప్రదర్శన ఫలకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రజలకిచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకుండా ప్రజలను దగా చేసిన టీడీపీ ఇప్పుడు అధికారం కోసం జనసేనతో చేతులు కలిపిందన్నారు. ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న జగన్ సర్కార్పై బురద చల్లడమే పనిగా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్న ఆ రెండు పార్టీలను నమ్మొద్దని ఎమ్మెల్యే కోరారు. ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న సీఎం జగన్ను మరోసారి ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, గౌడ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, ఏఎంసీ చైర్పర్సన్ పసుపులెట్టి వెంకటలక్ష్మి, స్థానిక పార్టీ నాయకులు జగన్నాథన్, విజయకుమార్, బత్తిన పైడిరాజు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా బాబు వచ్చేస్తే మీ అప్పులు తీర్చేస్తామని బాబు అంటే చంద్రబాబు. బాబు వచ్చేసాడు, మా అందరూ ఓట్లు వేసారు, బాబు గెలిచేశాడు, మహిళల్ని మోసం చేశాడు. చంద్రబాబు కడతాడు కదని మీరు అందరూ భావించి మీరు వడ్డీలు కొట్టగట్టం మానేస్తే మీ పొదుపులో ఉన్న డబ్బుల్ని వెనక్కి తీర్చుకున్నారు బ్యాంక్ వాళ్ళు. అంటే 5 సంవత్సరాలు అయిపోయింది కదా, 5 కాదు 10 సంవత్సరాలు అయింది. 2014లో మోసం చేయడం 2024 వచ్చేసింది. మాకు 10 సంవత్సరాలు అయింది. మళ్ళీ మర్చిపోతానే గుర్తు కోసం ఈ కార్యక్రమం ఎలా తల్లి కానీ మిమ్మల్ని అందరినీ మోసం చేశారు. ఆ రోజు 4 సంవత్సరాలు అంటే 2014లో ముఖ్యమంత్రి అయితే 2018 వరకు మహిళలు గుర్తురాలే. ఈ లోపల మీ పొదుపులు పోయి ఏ గ్రూప్ ఉన్న గ్రూపులు బి కేటగిరీకి, బి కేటగిరీలో గ్రూపులు సి కేటగిరీకి ₹1,00,000 ఉంటే 2 లక్షలు ఇచ్చేవారు, 2 లక్షలు ఉంటే 4 లక్షలు ఇచ్చేవారు. కానీ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు బ్యాంకు కరెక్ట్గా కట్టలేదు కాబట్టి, బ్యాంకులో మీ యొక్క ఖాతా బాగోలేదు కాబట్టి బ్యాంకు వాళ్ళు మీకు డాక్టర్ రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. అప్పుడు